తెలంగాణలో ఉన్న 2 కోట్ల మందికి ఫిబ్రవరి 10వ తేదీ ఒక పీడ దినం, తెలంగాణ చరిత్రలోనే ఒకటి చీకటి దినం. 3 రోజుల క్రితం మంత్రి గారి సమక్షంలో, అన్ని బీసీ సంఘాల సమక్షంలో సమగ్ర నివేదికలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. మీరందరూ సలహాలు ఇస్తే మేము వాటిని పాటిస్తాం. మీరు ఏం చేయమంటారో చెప్పండి, మేము దాని అనుగుణంగా మేము మారుస్తాం, చేరుస్తామని చెప్పి హామీలు ఇచ్చిన మంత్రి గారు 3 రోజులు గడవకుండానే మరి ఎందుకు అంత అర్ధరాత్రి పూట అంత అగుమేఘాల మీద అంత అర్జెంటుగా నివేదిక ఇవ్వాల్సిన అవసరం వచ్చిందో తెలియదు. మరి అందులో బీసీల లెక్కలతో పాటు గత అసెంబ్లీలో టూకీగా ఏ జనాభా ఏ కులానికి ఎంత ఉందని టూకీగా ఒక క్లుప్తమైన అంకెలు మాత్రమే బయటకు వచ్చినాయి. మేము ఆ రోజే ప్రభుత్వాన్ని అడిగాము, మండలాల వారీగా, జిల్లాల వారీగా, గ్రామాల వారీగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీల జనాభా కులాల వారీగా స్పష్టంగా ప్రకటించండి, మరిన్ని వివరాలు ఇవ్వండి అని చెప్పేసి. అవన్నీ ఏమీ లేకుండా, ఏ వివరాలు ఎవరికి చెప్పకుండా అగుమేఘాల మీద నివేదిక ఇచ్చి అంతలోనే వారంలోనే షెడ్యూల్, వారంలోనే స్థానిక సంస్థల ఎలక్షన్లు, ఆ స్థానిక సంస్థల ఎలక్షన్లకు కూడా మేము 6 విభాగాలుగా 6 జోన్లుగా రిజర్వేషన్లు విడదీస్తున్నాం. ఆ జోన్ల ప్రకారం గ్రామాలకు వేరుగా ఉంటాయి రిజర్వేషన్లు, జిల్లాలకు వేరుగా ఉంటాయి, మండలాలకు వేరుగా ఉంటాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకో రకంగా ఉంటాయి. ఇవన్నీ చెప్పి ఎవరికి కుంభముంచడానికి? ఆల్రెడీ మీరు ఇచ్చిన నివేదికలో 30 నుంచి 40 లక్షల మంది బీసీలను అధికారికంగా చంపేశారు. లెక్కలు లేవు వాళ్ళవి. ఈ లెక్కలు ఏంది అంటే, అవును దాంట్లో కొంతమంది చేయలేదు, 1,00,000 కుటుంబాలవి లాక్లు ఉన్నాయి, 1,00,000 కుటుంబాల వివరాలు దొరకలేదు, ఇంకో 10 లక్షల మందివి ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు నమోదు కాలేదు. ఇవన్నీ ఒప్పుకున్న ప్రభుత్వానికి ఇంత అర్జెంటుగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కులగణన రిపోర్ట్ ఏదైతే ఉందో అది ఒక్క స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసమే పరిమితం కాదు. కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ చేసిన తర్వాత, బీసీల లెక్కలు తేల్చిన తర్వాత ఆ రేషియో ప్రకారమే ప్రభుత్వ కాంట్రాక్టులు, సివిల్ కాంట్రాక్టులు, మెయింటెనెన్స్ కాంట్రాక్టులు కూడా బీసీలకు ఇస్తామని ఒప్పుకున్నారు. రాహుల్ గాంధీ గారు కూడా మొన్న పార్లమెంట్లో అదే చెప్పారు, మేము చాలా గొప్ప పని చేసినాం, తెలంగాణలో బ్రహ్మాండంగా చేసాం, అసలు మీరు ఎవరైనా చేస్తున్నారని. నిజంగా మీ ప్రయత్నానికి అభినందనలు. కానీ మీ ప్రయత్నానికి వెనక ఉన్న కుట్రకి మేము ఒప్పుకోము. మీ ప్రయత్నం అయితే బ్రహ్మాండంగా చేసారు, కానీ ఈ ప్రయత్నం నిజంగా మీరు తెలంగాణ ప్రభుత్వం కుటుంబ సర్వే చేస్తుంటే మేము నిజంగా ఆనందపడ్డాం. అరే దేశంలో ఎక్కడ లేని రకంగా చేస్తాం, మేము దేశానికి రోల్ మోడల్గా ఉంటామంటే నిజమని నమ్మినాం. కానీ మీరు చేసింది ఏంటి? లోపాలు ఉన్నాయని మీరే ఒప్పుకుంటూ బీసీ సంఘాలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకునే ఒకవైపు, వాళ్ళ అభ్యంతరాలు నిజమే అని ఒప్పుకుంటూనే మీరు చేయాల్సిన పని మీరు చేస్తూనే ఉన్నారు. అంటే మేము ఇట్లాగే చేస్తాం, మీరు ఏం చేస్తారో చేసుకోండినా అంటే ఏమీ చేయలేరనా? 2 కోట్ల బీసీలు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ జీవితానికి సంబంధించి సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగం సంబంధించిన ఎన్నో అంశాలు ఈ నివేదికతోటి ముడిపడి ఉన్నాయి. మరి ఇలాంటి నివేదికలో ఎన్నో తప్పులు చేసి ఎన్నో రకమైన లోపాలతోటి మీరు ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించడం ఏంటి? ఆ నివేదిక కనీసం ముఖ్యమంత్రి గారు తీసుకోకపోవడం ఏంటి? తీసుకునే ముందు ఇవన్నీ సంబంధించిన మేము మా అభ్యంతరాలను పట్టించుకోపోవడం ఏంటి? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? రాష్ట్రాన్ని మీరు ఎటు తీసుకుపోదాం అనుకుంటున్నారు? బీసీల భవిష్యత్తును ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే బీసీలు ఏం చేసినా గొంతెత్తారు, ఏం చేసినా ఇట్లాగే ఉంటారనా? ఇది చెల్లదు. మేము ఆర్ కృష్ణ గారి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు సాయంత్రం మేము ఒక ప్రత్యేక కోర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణ, అసలు రాష్ట్ర ప్రభుత్వం మీద బీసీలు 2 కోట్ల బీసీలు తిరగబడే రోజు త్వరలోనే ఉంది. దీనికి సంబంధించిన ఉద్యమ కార్యాచరణని రూపొందిస్తాం. మీరు ఇప్పటికైనా సరే ఈ నివేదికను ఉన్న బలంగా వెనక్కి తీసుకొని నివేదికలో ఉన్న అంశాల పట్ల, దాంట్లో ఉన్న లోపాలని సరిదిద్దడానికి ఒక నివేదిక, ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలతో సంప్రదింపులు చేసి దాంట్లో లోపాలు ఉన్నాయి కాబట్టి ఆ లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉంది. అలాగే మేము డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసిన కొత్తలోనే కమిషనర్ వెంకటేశ్వర గారిని కలిసి దీనికి సంబంధించిన సమగ్ర కులగణనకు సంబంధించిన ప్రచార ఏర్పాట్లు సవ్యంగా లేవు. చాలామంది జనాలకు ఈ సర్వే జరుగుతుందన్న విషయాలు కూడా తెలియదు. కొంతమందికి వీటి పట్ల అపోహలు ఉన్నాయి. ఈ సర్వేలో ఇచ్చిన రిపోర్ట్లు మీరు అడిగిన దాదాపుగా 30-40 క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్లలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. మరి వాటిని చూసి కొంతమంది జనాలు సర్వేలో పాల్గొనడం లేదు. మీరు దీనికి సంబంధించిన ప్రభుత్వం తరపున ప్రకటనలు ఇవ్వండి అని చెప్పాం. మీరు చేసే చింతగింజ లాంటి పనులకేమో మొత్తం ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు ప్రజల సొమ్ముతోటి.
ప్రజలకు అవసరమైన సర్వేలకు సంబంధించిన ప్రచారాలు మాత్రం ఎక్కడ ఉండవు. మీరు ఎక్కడా కూడా గత 2-3 నెలలుగా జరుగుతున్న కుటుంబ సర్వే పట్ల ఒక్క టీవీ యాడ్ కానీ, ఒక రేడియో యాడ్ కానీ, ఒక పేపర్ యాడ్ కానీ చూసిన చరిత్ర లేదు. ఎందుకలా? అసలు జనాలకు వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తే దాని పట్ల అవగాహన పెరిగితేనే కదా కులగణంలో వచ్చి వాళ్ళు పాల్గొంటారు. సో ఇప్పటికైనా ప్రభుత్వం ఈ నివేదికలో లోటుపాట్లని సమగ్ర పరిశీలన చేసి దీనికి సంబంధించి ఒక డెడికేటెడ్ డే ఎవరైతే మిస్ అయ్యారో నమోదు కాకుండా ఉండిపోయిన జనాల కోసం ఒక ప్రత్యేక సెలవు దినాన్ని, ఒక దినాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక కేంద్రాలను జిల్లాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా ఏర్పాటు చేసి ఆ నమోదు కాని అందరివి ఆ నివేదికలో పొందుపరిచి ఆ తర్వాత దాన్ని సమగ్రంగా పరిశీలించి చేయాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసమే ఈ రిపోర్ట్ అయితే కాదు, అన్ని రకాలుగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్ల కొరకే ఈ నివేదిక అన్న ఉద్దేశంతో కాకుండా 2 కోట్ల తెలంగాణ బీసీల బ్రతుకును బాగు చేసే నివేదిక కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఒకవేళ ఈ 2-3 రోజుల్లో కనుక ఈ మార్పులు చేర్పులు జరగకపోతే జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఉద్యమ కార్యాచరణను రూపొందించి తెలంగాణలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలియజేస్తున్నాం. గౌరవనీయులు పెద్దలు మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వగలాభరణం కృష్ణమోహన్ గారు, మా బీసీ సంఘం ఉద్యమ సహచరులు జాతీయ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందగోపాల్ గారు, అదే మాదిరిగా మా నీలం వెంకటేష్ గారు, సుధాకర్ అన్న, అందరి పేరు పెట్టిన జైగం తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు రాష్ట్రం ఒక ప్రత్యేక సందర్భంలో ఉన్న సందర్భంలో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత కొన్ని దశాబ్దాలుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనేక రూపాల్లో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి కులాల వారిగా జనాభా లెక్కల్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించి ఆ తర్వాత మోసం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిజానికి నాకంటే ముందు మాట్లాడిన పెద్దవాళ్ళు చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చిండ్రు, అది రిపీట్ కానివ్వదు. కానీ కొత్త విషయాలు ఒక 2 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. భారతీయ సమాజంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సామాజిక వర్గాలతో చూసినప్పుడు మనకు 4 రకాలుగా కనపడుతుంటాయి. ఒకటి ఎఫ్సి, రెండవది బీసీ, మూడవది ఎస్సీ, నాలుగవది ఎస్టీ. ఈ 4 సామాజిక వర్గాలకు సంబంధించి మనం చూసినప్పుడు ఎఫ్సీలకు సంబంధించిన వాళ్ళు మొదటి తరం ప్రజలందరూ కూడా ప్రొఫెషనల్ కోసం చదువుకొని వాళ్ళు బతుకు తెరువు కోసం, ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం లేదా వ్యాపారాల కోసం ఊర్లు వదిలిపెట్టి, రాష్ట్రం వదిలిపెట్టి ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వలసపోయినటువంటి మనకందరూ కూడా తెలుసు. ఈ వలసపోయిన వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది, దాదాపు అబౌవ్ 50% ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా రెక్కలు నమ్ముకొని ఊర్లలో వ్యవసాయ పనులు చేసుకుంటూ వ్యవసాయ కూలీలుగా, రైతులుగా లేదా అర్బన్ ఏరియాకి వస్తే అసంఘటిత రంగ కార్మికులుగా తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు. వీళ్ళెవరు కూడా వలసపోవడానికి అవకాశం లేదు. ఇక్కడ ఈ రాష్ట్రంలో పుట్టి, ఈ రాష్ట్రంలో పెరిగి, ఈ రాష్ట్రంలో బతుకుతున్నటువంటి ప్రజల జనాభా లెక్కలు తగ్గించడంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా చేసింది అనేది దాన్ని నిర్మోహమాటంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ బీసీల జనాభా తగ్గడానికి అవకాశం లేదు, ఎస్సీ ఎస్టీల జనాభా కూడా తగ్గడానికి అవకాశం లేదు. ఒకవేళ తగ్గితే ఎఫ్సీల జనాభా తగ్గుతుంది, ఎందుకంటే వాళ్ళు బతుకు తెరువు కోసం, బాగుపడడం కోసమో ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వలసపోయారు కాబట్టి వాళ్ళ జనాభా తగ్గడానికి అవకాశం ఉన్నది. కానీ బీసీల జనాభా తగ్గడానికి అవకాశం లేదు. కానీ ప్రభుత్వం మొన్న ప్రకటించిన ఆ జనాభా లెక్కల పర్సంటేజ్లో ఎఫ్సీల జనాభాను ఎక్కువ చేసిండ్రు, బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభా తక్కువ చేసిండ్రు. ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన వాళ్ళు 93% ఉన్నారు, ఎఫ్సీలకు సంబంధించిన వాళ్ళు 7% ఉన్నారని చెప్పి వాళ్ళ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. అదే సందర్భంలో ఒక అడుగు ముందుకేస్తే 2011లో జరిగినటువంటి జనాభా లెక్కల్లో కూడా ఈ రాష్ట్రంలో బీసీలు 52% ఉన్నారని చెప్పడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో కూడా 52% బీసీలు ఉన్నారని తేల్చి చెప్పడం జరిగింది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సర్వే రిపోర్ట్లో కానీ, లేదా శ్రీకృష్ణ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో కానీ, లేదా 2011లో వచ్చిన రిపోర్ట్లో కానీ ఈ 3 రిపోర్ట్లలో బీసీలు 53%, 52% ఉన్నారని రిపోర్ట్ వస్తే మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ రిపోర్టు 46% తగ్గించారు. 46% బీసీలు తగ్గడానికి అవకాశమే లేదు. ఒకవేళ పెరిగితే పెరగాలి తప్ప తగ్గడానికి అవకాశం లేదు. ఒకవేళ తగ్గితే కనుక తగ్గినట్టుగా చూపించాల్సింది ఎఫ్సీలకు సంబంధించిన జనాభా తగ్గడానికి అవకాశం ఉండదు, కానీ బీసీల జనాభా తగ్గడానికి అవకాశం లేదు.
కాబట్టి ఈ సందర్భంలో మనం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, ఈ సర్వే రిపోర్ట్ను మళ్ళీ రీసర్వే చేయాలి. రీసర్వే చేయకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా మూకుమ్మడిగా రోడ్ల మీదకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. ఈ రోజు ఢిల్లీ నుండి రాహుల్ గాంధీ వరంగల్కి వస్తున్నారు. వరంగల్కి రావడంలో ప్రధాన ఉద్దేశం ఇక్కడ సమగ్ర కుటుంబ సర్వే చేసినటువంటి ఆ విధానంలో లోపాలు ఉన్నాయి, సర్వే రిపోర్ట్లో లోపాలు ఉన్నాయని చెప్పి ఆయన రిపోర్ట్ పోయింది. ఆ రిపోర్ట్ తెలుసుకోవడం కోసం, దాన్ని సరి చేయడం కోసం వరంగల్లో ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంతే నిర్లక్ష్యంగా ఉన్నారు. బీసీల పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. ఆ వ్యతిరేకతతో ఉన్నారు కాబట్టి బీసీల జనాభా తక్కువ చేసి చూపించారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారు ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో దాన్ని మనం పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఆర్ కృష్ణయ్య గారు ఈ రోజు మేము మాట్లాడుతున్నాం. మా కోర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆందోళన కార్యక్రమాలు కూడా మేము పిలుపునిస్తున్నాం. దాంట్లో తెలంగాణ ప్రజలందరూ కూడా పాల్గొని తమ నిరసన తెలియజేయాలని కోరుతున్నాం. ఈరోజు నా పేరు నీలా వెంకటేష్, నేను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, నిరుద్యోగ జేఏసీ చైర్మన్. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి ఆదేశాల మేరకు డెలిగేట్ కమిషన్ యొక్క నిర్ణయాలను సేకరించినటువంటి కమిటీ విధి విధానాలను మరి గతంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు చెప్పినటువంటి నివేదిక సంవత్సరం 1 నెల లోపలనే ఇవ్వాలని చెప్పినటువంటి ఆదేశాలు అవి పక్కకు పెడితే 2 రోజుల కింద మరి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి డెలిగేట్ కమిషన్ ని మరి మంత్రివర్యులు, మన బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మరి అవకతవకలు ఎక్కడ జరిగినాయి, ఎక్కడ లోపాలు జరిగినాయి, మన బీసీల వాళ్ళు ఎందుకు వెనుకబడిపోతున్నారు, ఎందుకు లెక్కలు సరైనటువంటి పద్ధతిలో మరి సక్రమంగా సేకరించలేదు అని చెప్పి మరి అన్ని కుల సంఘాలను కూర్చోబెట్టి మరి పరీక్షలకు తీసుకొస్తే మరి మినిస్టర్ గారు ఒక్కటే మాట చెప్పారు, దీన్ని తప్పకుండా నివేదికను మళ్ళా సవ్యంగా జరిగే విధంగా దాని కార్యక్రమాన్ని రూపుదిద్దే విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి వెంటనే దాని కార్యాచరణ రూపుదిద్దుకుందాము. డెలిగేట్ కమిషన్ యొక్క తీసుకున్నటువంటి కార్యాచరణ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి తీసుకొని తెలియపరిచే విధంగా చేద్దామని అనే లోపలనే మరి ఈ లోపల మరి ఒక డెలిగేట్ కమిషన్ వెంకటేశ్వరరావు గారిని మరి నేను ఒత్తిడి పెట్టడానికి, ఆయన ఒక చిన్న పిల్లగాడు కాదు. ఇప్పుడు డెలిగేట్ కమిషన్ చైర్మన్, కమిటీ చైర్మన్ అంటే ఒక హోదా, హైకోర్టుకు నిర్ణయించినటువంటి హోదా ఉన్నటువంటి వ్యక్తి. మరి ఇలా బీసీ లెక్కలను నిన్ను పెద్ద మనిషిగా నిన్ను కూర్చోబెడితే మీకు ఒక అసిస్టెంట్ అంటే ఒక మెంబర్గా సైదులు గారిని కూడా మీకు ఇవ్వడం జరిగింది. మరి మీరు చాయ్ బిస్కెట్లు తాగకుండా ఇచ్చిన రిప్రజెంటేషన్లు తీసుకొని మీరు ఏం చేసిండ్రు, ఏ గ్రామాలలో, ఏ జిల్లాలలో నిరుద్యోగులు ఎంతమంది, నిరక్షరాస్యులు ఎంతమంది, ఉద్యోగులు ఎంతమంది, రైతులు ఎంతమంది, విద్యార్థులు ఎంతమంది, మహిళలు ఎంతమంది, చిన్నపిల్లలు ఎంతమంది, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఎంతమంది, అదేవిధంగా లోకల్లో అంటే రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎంతమంది, వలస వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది, ఇవన్నీ కూడా ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత డెలిగేట్ కమిటీకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఎక్కడ జరిగింది, మీరు ఏం చేసిండ్రు అంటే టీ బిస్కెట్లకే మీకు పరిమితమైనరా? అరే గతంలో తెలంగాణ బీసీ కమిషన్ వక్లభరణం కృష్ణమోహన్ గారిని చూసి బుద్ధి తెచ్చుకోవాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అరే గతంలో వచ్చినటువంటి నివేదికలను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి నివేదికలు ఇచ్చి పేపర్ ప్రకటనలు ఇచ్చారు. ఈ రోజు బీసీ కమిషన్ ఎక్కడ పోయింది? వెంకటేశ్వర్ గారు, మీరు మరి గౌరవనీయులు పెద్దలు మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి మేడం గారికి ఇచ్చినటువంటి నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి పేపర్ ప్రకటన ఇచ్చారా? మీడియా పరంగా మీరు చెప్పారా? మేము ఏమి విధంగా ఏం చేసినాం, ఏంటి, లెక్కలు ఎక్కడ ఉన్నాయి, ఎంత ఇచ్చినాం అనేది మీరు ఒక్కసారి ప్రజలకు నివేదిక అందజేశారా? మరి మిమ్మల్ని పెట్టుకునేది ఎందుకు? బీసీలారా, మీరు ప్రతి బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, అదేవిధంగా ప్రతి ఒక్క పార్టీలో ఉన్నటువంటి బీసీలారా, మీకు అర్థమవుతుందా ఈ లెక్కలు? మీరు ఇంకా అగ్రకులాల మోచేతులు నీళ్లు తాకుండా మాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందేమో అలా ఊడుగు చేయడం, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ మాకు జడ్పీటీసీ ఇస్తుందేమో అని వాళ్ళు ఊడుగులు చేయడం, అదేవిధంగా బీజేపీ పార్టీ నాకు టికెట్ ఇస్తుందేమో అని ఊడుగులు చేయడం, అదేవిధంగా ఇవన్నీ కూడా మీరు
వ్యతిరేకంగా చేసి బయటికి వచ్చి మన నివేదికని, ఇది చాలా ముఖ్యమైనది. ఇలా ఆర్టిస్టన్న జీవితాంతం పోరాడి 50 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఇందులో దాగి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇలా రాహుల్ గాంధీ గారు కృష్ణన్న గారి ఉద్యమాన్ని ప్రకటించి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూర్చోబెట్టి తెలంగాణ డెలిగేట్ కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణ చేపడితే మీరు నిమ్ముకు నీరెక్కినట్టు ఇండ్ల పండుకొని ఛాయలు తాగుకుంటా బిస్కెట్లు తినుకుంటా వాట్సాప్లు చేసుకుంటా మా కులాలు ఎంతమంది నాకు కాంగ్రెస్ టికెట్ ఇస్తారా, నాకు బీజేపీ టికెట్ ఇస్తారా, నాకు వైసీపీ టికెట్ ఇస్తారా, లేకపోతే నాకు బీఆర్ఎస్ టికెట్ ఇస్తారా అని మీరు కలలు కానీ ప్రపంచంలో నుంచి బయటికి రండి. మన బాట ఏంటో మనం కొట్లాడి తీసుకుందాం. క్రిస్టియన్లో ఉన్నంత వరకు పోరాడి దేనికైనా సిద్ధపడ్డాం. బిడ్డ కబడ్డా రేపు మరో తెలంగాణ ఉద్యమంలో మరో బీసీల ఉద్యమం చేపట్టకపోతే మీరు ఎక్కడికక్కడ మీరు ఇంకా 10 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా వెనుకబాటు తరమే అవుతుంది బీసీలకు అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే రెండు నడుస్తుంది. ఇప్పటికే మీరు నష్టపోయినటువంటి అగ్ర కులాలు ఉక్కు ప్రాణాల కింద తొక్కి పెడుతుంటే మీరు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా మీరు? అగ్ర కులాలకు ఇంకా ఎన్ని రోజులు ఉద్యమం చేస్తారు? రజాకారులపై నుంచి మన ఇంటి చాకరీ బానిసలాగా మగ్గిపోతున్నాం. బిడ్డ మీరు ఇప్పటికైనా మేల్కొని మరో బీసీ ఉద్యమానికి తెర ఓపెన్ చేయకపోతే మీరు ఇంకా ఎక్కడేసిన గొంగడి అక్కడే అనేది ఆలోచన చేయాలని చెప్పి ప్రతి బీసీ బిడ్డ కూడా, ప్రతి పార్టీలో ఉన్నటువంటి బీసీలారా బస్తాల కొద్ది మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీకు ఎదురు లేరు, మీకు సాటి లేరు. క్రిస్టియన్లో ఉన్నంత వరకు దేనికైనా తగ్గించి పోరాడమని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాను.